We are studying the blessed book of Revelation. మనం ధన్యకరమైన రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. God is up to his winding process of this world. అయితే ఈ లోకాన్ని ముగించే ప్రక్రియలో దేవుడు ఉంటున్నారు. The winding process started with the beast and the false prophet being thrown into the lake of fire. అయితే లోకాన్ని ముగించే ప్రక్రియ ఆ మృగాన్ని అలానే అబద్ధ ప్రవక్తని అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేయటంతో ప్రారంభమైంది. And now we come to chapter 20 and verse 1. ఇప్పుడు మనం 20వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. Then I saw an angel coming down from heaven holding the key of the abyss and a great chain in his hand. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. So the angel comes from heaven with a great chain. He binds Satan and he binds and throws him into the bottomless pit for 1,000 years. పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి పెద్ద గొలుసును చేతపట్టుకొని అలానే అగాధం యొక్క తాళపు చెవిని చేతపట్టుకొని వచ్చి సాతానును 1000 సంవత్సరములు దానితో బంధించి అగాధంలో పడవేస్తుంది. Chapter 19 ends with the beast and the false prophet being thrown into the lake of fire, and chapter 20 starts with the binding of Satan. 19వ అధ్యాయం క్రూర మృగము అలానే అబద్ధ ప్రవక్త అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేయబడటంతో ముగిసేదిగా ఉంటుంది. 20వ అధ్యాయం సాతాను బంధించబడి అగాధంలో పడవేయబడటంతో ప్రారంభమవుతుంది. Whenever I start reading this book of Revelation, it excites me. ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించినప్పుడు నాకెంతో ఉత్సాహం వస్తుంది. What a great kingdom and a heaven that God has prepared for unworthy people like us. అయోగ్యులమైన మన వంటి వారి కోసం ఎంత గొప్ప పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధపరిచారు. In fact, we also should be thrown into the lake of fire. నిజానికి మనము కూడా అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేయబడాల్సిన వారం. But God thought it otherwise. అయితే దేవుడు దానికి భిన్నంగా ఆలోచించారు. John 15:16 says, "You did not choose me, but I chose you." యోహాను 15:16లో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని అన్నారు ప్రభు. And while in the Bible study also we learned we had this special thought. బైబిల్ అధ్యయన కూడికలో కూడా ఈ ప్రత్యేకమైన తలంపుని మనం ధ్యానించాం. God was always choosing the younger one and throwing aside the eldest. అయితే దేవుడు చిన్నవాడిని ఏర్పాటు చేసుకొని పెద్దవాడిని పక్కన పెట్టడం మనం చూస్తూ వచ్చాం. He chose Abel, he chose Jacob. ఆ రీతిగా హేబేలుని యాకోబుని ఆయన ఎన్నుకున్నాడు. He chose Ephraim. అలానే ఎఫ్రాయిముని ఎన్నుకున్నాడు. And so on, the list goes on. ఆ రీతిగా జాబితా చూస్తే ఇంకా పెద్ద జాబితానే కొనసాగుతూ ఉంటుంది. And we are also very fortunate to be in the choice of God. అలానే మనము కూడా దేవుని ఎంపికలో ఉండటం మనం ఎంతో అదృష్టవంతులం అని చెప్పొచ్చు. Just see around us. అయితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే There are many people better than us. నిజానికి మనకంటే మెరుగైన వారు శ్రేష్ఠులు ఉంటున్నారు. But God has set them aside and he has chosen you and me. అయితే దేవుడు వారిని పక్కన పెట్టేసి నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నారు. Now some observations to start with of the meditation of this chapter 20. ఈ 20వ అధ్యాయం ధ్యానంలోకి వెళ్ళక ముందు కొన్ని పరిశీలన మాటలు చూద్దాం. Number one observation is, మొదటి పరిశీలన మాట ఏంటంటే we get to taste of the heavenly reign without the influence of Satan. పరలోక పాలన యొక్క రుచిని సాతాను ప్రభావము లేని వారమై మనం ఇక్కడ చూస్తాం. What this world will be without any Satan workings. సాతాను యొక్క ప్రలోభాలు సాతాను యొక్క క్రియలు లేకపోతే లోకం ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూస్తాం. And secondly, we see the elimination of sin, Satan and death. తర్వాత రెండవది పాపము, మరణము, సాతాను ఆ ముగ్గురు లేని స్థితిని మనం ఇక్కడ చూస్తాం. And thirdly, తర్వాత మూడవదిగా we know Satan is a defeated enemy, defeated foe. సాతాను ఒక ఓడించబడిన శత్రువుగా మనం చూస్తాం. Who binds him? ఎవరు బంధిస్తున్నారు ఆ సాతానుని? Unnamed angel from heaven. ఒక పేరు పెట్టబడని పరలోకం నుండి వచ్చిన దూత బంధిస్తుంది. Yes, an angel is enough to bind Satan and throw him into the bottomless pit. అయితే ఒక సాతానుని అగాధములో బంధించి అగాధములో పడవేయటానికి ఒక దేవదూత చాలు. And in this chapter we find the fifth blessing of the book of Revelation. అయితే ఈ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఉండే 5వ ధన్యతని మనం చూస్తాం. By the way of refreshing your minds, అయితే మీ మనసుల్లో ఈ సంగతులు మరోసారి జ్ఞాపకం చేయడానికి what are these 7 blessings? ఆ 7 ధన్యతలు ఏంటి? The first blessing is found in chapter 1 and verse 3. మొదటి ధన్యత మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. Who is this blessed?
ఎవరు ధన్యులు? who reads aloud the words of this prophecy. In short, ఈ ప్రవచన వాక్యాలు చదివి వాటిని గైకొనేవారు. and second blessing in chapter 14 and verse 13. తర్వాత రెండవ ధన్యత 14వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. Blessed are the people who die in the Lord. ప్రభునందు నిద్రించువారు ధన్యులు అనే మాట చూస్తాం. The third blessings is in chapter 16 and verse 15. మూడవ ధన్యత 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. Blessed is the one who stays awake. మెలకుగా ఉండువాడు ధన్యుడు అని చూస్తాం. And fourth blessing chapter 19 and verse 9. అలానే నాలుగవ ధన్యత 19వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. Blessed are the ones who are invited for the marriage supper of the Lamb. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. And the fifth blessing is found in this chapter verse 6. ఐదవ ధన్యత 6వ వచనంలో ఈ 20వ అధ్యాయంలో మనం చూస్తాం. Blessed is the one who has a part in the first resurrection. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. The second death has no power. వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. One brother was worshipping, I have been liberated from the second death. ఒక సహోదరుడు ఈ రీతిగా రెండవ మరణము నుంచి నాకు విడుదల ఇచ్చారు అని దేవుణ్ణి ఆరాధించారు. Yes, those who are in Christ, they don't have to experience the second death. అయితే ఎవరైతే క్రీస్తులో ఉంటున్నారో వారు రెండవ మరణాన్ని రుచి చూడాల్సిన అవసరం ఉండదు. And the sixth blessing is found in chapter 22 and verse 7. ఆరవ ధన్యత 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. Blessed is the one who keeps the word of this prophecy. ఈ ప్రవచన వాక్యాలు గైకొనేవాడు ధన్యుడు అని చెప్పబడింది. And the final blessedness, the seventh blessings, is also found in the 22nd chapter verse 14, which says, Blessed are those who wash their robes. అయితే 7వ ధన్యత కూడా 22వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తాం. ఎవరైతే తమ వస్త్రాలు ఉదుక్కుంటారో వారు ధన్యులు అని చెప్పబడింది. So these are the blessedness that we have when we meditate this prophetic book of Revelation. ఈ ప్రవచన గ్రంథాన్ని ధ్యానిస్తే మనకు వచ్చే ధన్యతలు ఈ రీతిగా ఉంటున్నాయి. Now come to the outline of this chapter 20. అయితే ఈ అధ్యాయం యొక్క విభజనని మనం చూద్దాం. The first three verses 1 to 3. మొదటి 3 వచనాలు మనం చూస్తే, Satan is bound and thrown into the bottomless pit. సాతాను బంధించబడి అగాధములో పడవేయబడటం. 4 to 6. 4 నుంచి 6వ వచనం వరకు చూస్తే The first resurrection. మొదటి పునరుద్ధానం ఉంటుంది ఇందులో. Verse 7 to 10. 7 నుంచి 10వ వచనం వరకు Satan released for a small time and then ultimately thrown into the lake of fire. కొంతకాలము సాతాను విడిపించబడటం, ఆ తర్వాత అగ్నిగంధకాల గుండములో పడవేయబడటం చూస్తాం. And the fourth division is from verses 11 to 15. 4వ భాగం 11 నుంచి 15వ వచనం వరకు It ఉంటుంది. talks about the second resurrection. ఇక్కడ రెండవ పునరుద్ధానాన్ని గురించి మనకు కనపడుతుంది. There are some important things that we should be knowing as Christians, as believers. అయితే విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉంటున్నాయి. Because in this chapter there is a mention of the 1000 years of reign of Christ. ఇందులో క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలన లేదా 1000 ఏండ్ల రాజ్యం గురించిన ప్రస్తావన We చూస్తాం. should have a very clear idea of what this 1000 years reign is. ఈ 1000 ఏండ్ల పాలన ఏంటో మనము స్పష్టంగా ఎరిగిన వారమై ఉండాలి. Today we shall confine our meditation only to the investigation of this topic. అయితే ఈ అంశాన్ని కొంత పరిశీలన చేయటం మీద మనం సమయాన్ని గడుపుదాం. The first thing that we should know is why at all the purpose of this millennium kingdom. అయితే ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 1000 ఏండ్ల పాలన యొక్క ఉద్దేశం ఏంటి? Millennium in Latin means 1000. ఇక్కడ తెలుగులో స్పష్టంగా 1000 ఏండ్లు అనేసి రాశారు. మిలీనియం అనే లాటిన్ మాటకు కూడా 1000 అని అర్థం. So there is a 1000 years of reign of Christ and its literal setup of his kingdom. అయితే క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలనలో ఆయన రాజ్య స్థాపన జరగటం మనం చూస్తాం. Now a question comes to all of us as lay people. ఇక్కడ సామాన్యులుగా మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, Why should this 1000 years be established? అయితే ఎందుకు ఈ 1000 ఏండ్ల పాలన స్థాపించబడాలి? Why not Jesus Christ come a second time, take us to heaven straight away? ఎందుకు ఆయన భూమి మీదకి నేరుగా వచ్చి వెంటనే నేరుగా మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళొచ్చు కదా అన్న ప్రశ్న రావచ్చు. There is a purpose that we all should know. అయితే దానిలో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. The millennium kingdom or the 1000-year reign of Christ occurs after the second return of our Lord Jesus Christ and before the new earth and new heavens are created. ఈ 1000 ఏండ్ల పాలన ఎప్పుడు జరుగుతుంది అని అంటే క్రీస్తు ఈ భూమి మీదకి రెండవసారి వచ్చి కొత్త ఆకాశము కొత్త భూమి సృజించడానికి ముందు జరుగుతుంది. There are some divine plans, divine things that need to be settled.
అయితే కొన్ని దైవికమైన ప్రణాళికలు ఉంటున్నాయి, అవి నెరవేర్చబడాలి. Be careful to listen to these things. అయితే ఈ సంగతులు చాలా జాగ్రత్తగా వినండి. Then we know what is the purpose of establishing this 1,000 years reign. అయితే ఆ రీతిగా 1000 ఏండ్ల పాలన స్థాపించటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుంటాం. The first reason is found in Luke chapter 1. మొదటి కారణం లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. verse 30 to 33. 30వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని చెప్పాను. Yes, God the Father wants to give Christ his son the throne of David, and he will rule over the house of Jacob, that is Israel. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి దావీదు యొక్క సింహాసనాన్ని ఇచ్చి ఇశ్రాయేలీలను నిరంతరము ఏలేటట్లుగా చేయటం దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. So this one thing has not happened. అయితే ఈ రీతిగా ఆయన రాజ్యం ఏలటం అనేది ఇప్పటి వరకు జరగలేదు. Christ should sit on the throne of David and he must rule Israel. అయితే క్రీస్తు దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలీలను పాలించాలి అనేది దేవుని ప్రణాళికలో భాగమై ఉంటుంది. That is one of the purposes of the Millennium Kingdom. ఈ 1000 ఏండ్ల పాలన యొక్క ఉద్దేశాలలో మొదటి కారణంగా దాన్ని చెప్పుకోవచ్చు. Then come to the second reason that is found in Luke Gospel chapter 22. అలానే రెండవ కారణం లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూడొచ్చు. This is where Christ makes a promise to his disciples. 22వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకి ఒక వాగ్దానం చేశారు. Just as my Father has granted me a kingdom, I grant to you. అయితే ఏ రీతిగా నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చాడో నేను కూడా మీకు ఇస్తున్నాను అనేసి 22వ అధ్యాయం 29-30 వచనాలలో ఈ రీతిగా మనం చూస్తాం. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. So Jesus Christ makes a promise to his disciples that must be fulfilled. అయితే ప్రభువు తన శిష్యులకి వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలి. And the third reason is, మూడవ కారణాన్ని మనం చూస్తే, we have not seen Christ in his full glory. క్రీస్తుని తన యొక్క సంపూర్ణమైన మహిమలో మనం ఇంతవరకు చూడలేదు. But when he comes to the earth and sits on the throne and he rules over this world, then we get to know what is the glory of Christ. అయితే ఆయన ఈ లోకానికి వచ్చి సింహాసనాసీనుడై పాలన చేస్తున్నప్పుడు ఆయన యొక్క మహిమ ఏంటో మనం చూడగలుగుతాం. ఎన్ని కారణాలు చూసామండి? 3 reasons why this Millennium Kingdom should be established. 1000 ఏండ్ల పాలన ఎందుకు స్థాపించబడాలి అనే దానికి 3 కారణాలు చూసాం. Christ should sit on the throne. క్రీస్తు సింహాసనాసీనుడు అవ్వాలి. Disciples should sit on the throne and rule over Israel. తర్వాత రెండోది, తనతో పాటుగా తన శిష్యులు కూడా సింహాసనాల మీద కూర్చుండి ఇశ్రాయేలును ఏలాలి. The entire world should see what the glory of Christ. తర్వాత మూడవది, సర్వలోకము క్రీస్తు యొక్క మహిమ ఏంటో ఎలా ఉంటుందో చూడాలి. The fourth purpose is very important. That's also very important. నాలుగవ కారణం కూడా ప్రాముఖ్యమైనదే. We see the nature around us. అయితే మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం చూస్తూ ఉంటాం. Man has corrupted the nature. అయితే మనుషుడు ప్రకృతిని పాడు చేశాడు. In Romans, Paul says it has been subject to bondage of sin. అయితే రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు అది పాపపు దాస్యానికి అప్పగించబడింది అనే మాట చూస్తాం. ఆ యొక్క నేచర్ కూడా విడుదల పొందాలి. ఇట్ షుడ్ ఆల్సో బి ఫ్రీడ్ ఫ్రమ్ స్లేవరీ. అయితే అక్కడ మనం చూసినప్పుడు సృష్టి కూడా ఆ పాపము స్వభావము వలన కలిగిన కీడు నుంచి విడిపించబడాలి అనేది చూస్తాం. In Romans chapter 8 verses 19 to 22, Paul says it should be freed from its slavery to corruption to freedom. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 22 వరకు 19 నుంచి 22 వరకు మనం చూసినట్లయితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతకు సృష్టి ఆశపడుచున్నది. ఏలైనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అన్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. So during the Millennium Kingdom, Millennium Reign of Christ,
క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పాలనలో the nature will be similar to the nature that prevailed in Eden before sin entered into this world. ఆ సృష్టి ఎలా ఉంటుంది అని అంటే ఏదేనులో పాపం ప్రవేశించక ముందు సృష్టి ఎలా ఉందో అలానే ఉంటుంది. So this nature's characteristics will be reversed. అయితే ఆ రీతిగా సృష్టి యొక్క స్వభావము కూడా మార్పు చేయబడుతుంది. It will be a perfect nature during the time of Christ. క్రీస్తు యొక్క పాలన వెయ్యేండ్ల పాలనలో అది పరిపూర్ణత కలిగిన క్రమబద్ధమైన సృష్టిగా ఉంటుంది. You have seen 4 reasons. 4 కారణాలు చూసాం. The 5th reason is, 5వ కారణాన్ని మనం చూస్తే during our youth meeting, మన యవనస్తుల కూడికలో what we do at the end of the youth meeting, our Father which art in heaven, hallowed be thy name, thy kingdom come. We have a prayer, we have made a prayer. ఆ యవనస్తుల కూడిక చివరిలో పరలోక ప్రార్థనలో ఈ మాటలు మనం ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థిస్తాం. So that's a fulfillment or answers to our prayers. The millennium kingdom will be an answer to our prayers. అయితే వెయ్యేండ్ల పాలన మనం చేస్తున్న ప్రార్థనలకి జవాబుగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా అండి what's the need and the purpose for the millennium kingdom to be established? ఆ వెయ్యేండ్ల పాలన ఎందుకు స్థాపించబడాలి అనే దానికి కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది అర్థమైందా? Now second thing, అయితే రెండవ సంగతి చూద్దాం. after the purpose comes the population in the millennium kingdom. అయితే ముందు ఉద్దేశం ఏంటో చూసాం, ఇప్పుడు అందులో ఉండే జనులు ఎవరో చూద్దాం. Who will be there in the 1000-year reign of Christ during the 1000 years? అయితే క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పాలనలో పాలు పొందే ప్రజలు ఎవరు? But before that we must demarcate something. అయితే దానికి ముందు కొన్ని హద్దులు మనం పెట్టుకోవాలి. There are 2 classes of people who will be living in that 1000 years reign of Christ. ఆ వెయ్యేండ్ల పాలనలో 2 రకాల ప్రజలు నివసిస్తారు. People with glorified bodies, number 1. మొదటి గుంపు ఎవరంటే మహిమ పొందిన శరీరాలు కలవారు. And people with ordinary bodies, earthly bodies, number 2. రెండవది భూ సంబంధమైన మామూలు శరీరాలు కలవారు. Who are the people with glorified bodies? మహిమ శరీరాలు పొందుకున్న వారెవరు?